విజయవాడ వరద బాధితులకు బాసటగా గుంటూరు ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఎమ్మెల్యే గళ్లా మాధవి విజయవాడ వరద బాధితులకు శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గళ్లా రామచంద్రరావు సహకారంతో నిరాశ్రయులకు 10,000 భోజన ప్యాకెట్లు 20,000 వాటర్ బాటిల్స్ పంపారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ అకాల వరదల వల్ల విజయవాడ పూర్తిగా మునిగి సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులుగా మారటం బాధాకరమని, అందువల్ల సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత 2 రోజుల నుంచి విజయవాడలోనే ఉంటూ సహాయ కార్యక్రమాలను స్వయంగా చూస్తున్నారని అన్నారు. తెలుగు యువత రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో 50 మంది యువకులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని రాజేష్, మందలపు బంగారుబాబు, పై సాంబశివరావు, పి సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వరద బీభత్సానికి మొత్తం విజయవాడ పూర్తిగా జలదిగ్బంధం అయిపోయింది. 2 లక్షల మంది ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ ఈ రోజు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అదే విధంగా మా వంతు సహాయంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి 10,000 మందికి భోజనాలని ఏర్పాటు చేసి సరఫరా చేయడం జరిగింది. 2 DCMలతో ఫుడ్ అండ్ వాటర్ ని ఈ రోజు సప్లై చేస్తూ ఉన్నాము. 20,000 వాటర్ బాటిల్స్, అలాగే 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి సరఫరా చేయడం జరిగింది. శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత రామచంద్రరావు గారిని సహాయం కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారికి చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టి వారి వెంటనే అండదండగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సహాయాన్ని అందిపుచ్చుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది. అవసరమైన ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నంబర్లు కాల్ చేసి వెంటనే సత్వరమే సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను.